పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈరోజు తిరోగమనమే కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే, ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. ఫస్ట్ టైం ఇది కూడా జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో ఈ పెద్ద మనిషి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. విజయోత్సవ సభ అని చెప్పి ఒకటి అనంతపురంలో పెడతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. ఇలా ఈ మాదిరిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఈనాడు వాళ్ళ పాంప్లెట్ పేపర్లో ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా అందరికీ కూడా కనిపిస్తుంది. అసలు ఒకసారి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఈ అడ్వర్టైజ్మెంట్లో పైన హెడ్డింగ్ అని, కింద అవన్నీ కూడా సూపర్ 6 సూపర్ 7కి సంబంధించిన హామీలు అని చెప్పి జనరల్గా కూడా మనం అంతా అనుకుంటాం. ఈ అడ్వర్టైజ్మెంట్లో ఒకసారి చూస్తే ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. సూపర్ 6 సూపర్ 7కి సంబంధించి ఎన్నికలప్పుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్. ఈ ఎన్నికలప్పుడు ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ను నిన్న విజయోత్సవ సభలో ఇచ్చిన ఈ అడ్వర్టైజ్మెంటు ఒకసారి తేడా చూస్తే సూపర్ 6 సూపర్ 7 మారిపోయినాయి. సూపర్ 6 సూపర్ 7 అంశాలు మారిపోయినాయి. ఎన్నికలప్పుడు యువతకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పినాడు. ఈరోజు కనపడ్డంలా సూపర్ 6 ఈ పొద్దు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో. ఎన్నికలప్పుడు ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి 15,000 అన్నాడు, 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఎన్నికలప్పుడు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 సంవత్సరానికి 18,000 అన్నాడు. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో అసలు కనపడ్డంలా. ఆడబిడ్డ నిధి అనే సూపర్ 6 పథకం అసలు అడ్వర్టైజ్మెంట్లో లేదు. కింద చూస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ కింద. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 50 ఏళ్ళకే పెన్షన్ అనేది అది కూడా అడ్వర్టైజ్మెంట్ లేదు. అంటే ఏకంగా ఏ స్థాయిలో వీళ్ళు మోసాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అధికారంలోకి రాకమునుపు సూపర్ 6 సూపర్ 7 అంటే ఒకటని, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6 సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6 సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక్కడే కరెక్టే. ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు. ఈయన ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7 ఈ నిరుద్యోగ భృతికి ప్రతి పిల్లాడికి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చినారు, ప్రతి ఇంటికి బాండ్లు పంపించినారు. జూన్ 2024 నుంచి ఈ మొత్తం మీ అకౌంట్లో జమ చేయబడుతుంది అని చెప్పి చెప్తారు.
ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఒక గొప్ప విప్లవం ఇది. ఒక గొప్ప పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు చాలామందికి ఉచితంగా చదువులు, మెడిసిన్ చదువులు చదువుతారు. మిగిలిన వాళ్ళకు కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. అది రెండవ అడ్వాంటేజ్. ఇన్నిన్ని సీట్లు జిల్లాలలో అందుబాటులోకి రావడంతో, రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టమ్ ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు చాలామందికి ఉచితంగా చదువులు, మెడిసిన్ చదువులు చదువుతారు. మిగిలిన వాళ్ళకు కూడా ప్రైవేట్తో పోలిస్తే తక్కువ రేటుకి సీట్లు అందుబాటులోకి వస్తాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో. అది రెండవ అడ్వాంటేజ్. ఇన్నిన్ని సీట్లు జిల్లాలలో అందుబాటులోకి రావడంతో, రాష్ట్రంలో ఇన్నిన్ని సీట్లు అందుబాటులోకి రావడంతో డాక్టర్లు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల, పాడేరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోరల్లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో? సంవత్సరానికి 1,000 కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉండే ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది? ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి
ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసి